హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ స్పెషల్ చికెన్ పులావ్. ఈ చికెన్ పులావ్ అనేది ఎవరైనా తినొచ్చు, హెవీ మసాలాస్ లేకుండా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. కడిగి పెట్టేసి ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసి మూత పెట్టేసి నానపెట్టుకోవాలి పక్కన పెట్టి. ఇప్పుడు ఒక కడాయి ఏదైతే మనం పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పైన చూపిస్తున్నవి చెక్క, లవంగ, యాలకి, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసామంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్ వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పేస్ట్ చేసుకుందాం. మామూలుగా అయితే పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేసేస్తారు, బట్ నేనైతే ఇలా మిక్సీ పడుతున్నానండి. గుప్పెడు కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, ఒక 1/2 కప్ వరకు పుదీనా, 1/2 టొమాటో ముక్కలు వేసి బాగా మిక్సీ పెట్టి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చికెన్ చాలా వరకు ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. 2 టీ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఈ 3 వేసుకొని చికెన్ అంతా ఆ మసాలా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుందండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇందులోకి మిగిలిన 1/2 టమాటో ముక్కల్ని వేసేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కలుపుకోవాలి. మనం ఈ టైంలో ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు కలిపేసుకొని సరిపడా మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత పలావ్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి బరువు ఏదైనా పెట్టి దమ్కి పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పులావ్ని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసి బరువు పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు అలానే ఉంచేసేయాలండి. 15 నిమిషాల తర్వాత బరువు తీసి మూత ఓపెన్ చేసి చూసామంటే పులావ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసాయో. సో తినడానికి చాలా సాఫ్ట్గా, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ టైంలో మనం సర్వ్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే రైస్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.